రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకే నేటి నుండి ఒకే తరహా భోజన మెనూని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ ఛార్జీల పెంపు, కామన్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా హాస్టల్కు వచ్చిన ప్రభుత్వ విప్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విప్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం గురుకుల పాఠశాలల విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా 40% డైట్ ఛార్జీలను, 200% కాస్మోటిక్ ఛార్జీలను పెంచామని అన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. త్వరలో ధర్మపురి మండలంలో 100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మంత్రికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో కూడా సుమారు 340 మంది 390 మంది పిల్లలు మన రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి డైట్ ఛార్జీ ఆశ్రయప్రాయంగా మరి మీ శాసనసభ్యులుగా నా చర్చ మీదుగా వేదికపైనటువంటి అడిషనల్ దాని విషయంలో ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు సుమారు 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు విడుదల చేయడం జరిగింది. ఈరోజు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, ఫ్యాసిలిటీ ఛార్జీలు పెంచడం జరిగింది. డైట్ ఛార్జీ ఎందుకు పెంచడం జరిగిందంటే పిల్లలు ఆహారపరంగా వారి నియమపరంగా మంచి ఆహారం తీసుకుంటే పిల్లలు బాగా చురుగ్గా ఉంటారు. చదువుకునడానికి కానీ క్రీడాపరంగా కానీ అన్ని విషయాల్లో పొందుకెళ్తున్న విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఆలోచన చేయలేదు. సుమారు ఈ రాష్ట్రంలో 80,000 మంది విద్యార్థులు ఈ విధంగా ఈ మగిడి హాస్టల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలంగాణలో 33 జిల్లాల్లో కూడా 80,000 మంది సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి గురుకుల హాస్టల్ చదువుకున్న పిల్లలందరికీ 430 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడ్డా కూడా ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ప్రభుత్వానికి శాసనసభ్యులుగా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు నమస్కారం తెలుపుతున్నాను. ఇప్పుడే చెప్తున్నప్పుడు 3rd క్లాస్ నుంచి 7th వరకు గత 10 సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే డైట్ ఛార్జీలు 950 రూపాయలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మార్పు కోరుకున్న తర్వాత మా పిల్లలందరికీ చెప్తున్నారు 950 రూపాయలు 3rd క్లాస్ 7th క్లాస్ పిల్లలకు స్టూడెంట్స్కు 1,330 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రోజు నుంచి 1,1330 రూపాయలు. అదేవిధంగా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి విద్యార్థులకు స్టూడెంట్స్కు 1,100 నుంచి రూపాయలు డైట్ ఛార్జెస్ ఉంటాయి. 1,100 రూపాయలు డైట్ ఛార్జెస్ ఉంటే దానికి 1,540 రూపాయలు అంటే 1,540 రూపాయలు 8th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన పిల్లల స్టూడెంట్స్కు